హైదరాబాద్ శివారు జల్పల్లి శివారులో గురువారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతుండగా విద్యుద్ఘాతంతో 16 మంది గాయపడ్డారు. పూర్తిగా వివరాల్లోకి వెళ్తే నాంపల్లి అగాపుర ప్రాంతంలో నివాసం ఉండే 3 కుటుంబాలకు చెందిన 56 మంది ఆహ్లాదంగా గడిపేందుకు జల్పల్లిలోని ఫామ్ హౌస్కు గురువారం ఉదయం వెళ్లారు. సాయంత్రం సమయంలో ఫామ్ హౌస్లోని ఈత కొలనులోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా షాక్ గురయ్యారు. కొలను మధ్యలోనే ఉన్న పర్వేజ్ ఇంతియాజ్ 2 నిమిషాల పాటు విద్యుద్ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఈత కొలను లోపల లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన వైరింగ్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. కొలను లోపలి విద్యుత్ దీపాల కనెక్షన్లు లోపలి నుంచి కాకుండా బయట నుంచి ఇచ్చారన్నారు. ఈ వైర్ కొలనులో తెగిపోవడంతో ఒక్కసారిగా విద్యుద్ఘాతం అయినట్లు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు నిర్మించాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ యాజమాన్యంలో పీఎస్పీఎస్సీ నిర్మాణం కోసం కసరత్తు చేస్తోంది. బొగ్గు తవ్విన తర్వాత నిరుపయోగంగా వదిలేస్తున్న ఓపెనాస్ట్ గనులను కీలక నీటి వనరుగా ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లా ఇల్లెందులో వృధాంగా ఉన్న గని వద్ద దానిని చేపట్టాలనేది సింగరేణి ప్రణాళిక. ఇందులో భాగంగా ఓపెనాస్ట్ గనిని సమీప నీటి వనరులతో నింపి రిజర్వాయర్గా మారుస్తారు. ఎగువ మరో రిజర్వాయర్ నిర్మిస్తారు. పగలు సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకొని మోటార్లు నడుపుతూ దిగువ రిజర్వాయర్ నుంచి ఎగువ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తారు. తిరిగి రాత్రి సమయంలో సౌర విద్యుత్ ఉత్పత్తి లేనప్పుడు ఎగువ రిజర్వాయర్ నుంచి నీటిని కిందకి రిజర్వాయర్లోకి వదిలి దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల రాత్రి సమయంలో థర్మల్ విద్యుత్ సరిపోక బయటి మార్కెట్లో ఎక్కువ ధరకు కొనేందుకు పనుండదు. తక్కువ రేట్లకే జల విద్యుత్ లభిస్తుంది. దేశంలో సాంప్రదాయేతర ఇంధనం ఉత్పత్తి పెరుగుతున్నందున దానిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే సమాంతరంగా పీఎస్పీపీలు తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సైతం వాటిని నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలిసారి సింగరేణి భద్రాద్రి జిల్లా ఇల్లెందులో 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం చేపడుతోంది. 1 మెగావాట్కు 6 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. ఇప్పటికే సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థ మరో ఆలోచనతో విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణలో సౌర విద్యుత్ ఉత్పత్తి 5,000 మెగావాట్లు దాటింది. మున్ముందు 10,000 మెగావాట్లకు చేరే అవకాశాలున్నాయి. పగటిపూట సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు దానిని వినియోగించుకోవాలంటే థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించాలి. వాటిల్లో విద్యుత్ ఉత్పత్తి ఆపితే ప్రారంభించడానికి సమయం పడుతుంది. అప్పుడు రాత్రి సమయంలో ఇబ్బందులు వస్తాయి. పగలు వచ్చే సౌర పవన విద్యుత్ వంటి సాంప్రదాయేతర ఇంధనాన్ని అవి వినియోగించుకుంటే థర్మల్ కేంద్రాల్లో ఆ సమయంలో ఉత్పత్తి నిలిపివేయకుండా చూడొచ్చు. రాత్రిపూట జల విద్యుత్ను వాడొచ్చు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం నా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు. పాటు రవాణాపై దృష్టి సారించినటువంటి సింగరేణి ఇప్పుడు అంటే థర్మల్ పవర్ అదేవిధంగా సోలార్ పవర్ని వాటిని ప్రొడ్యూస్ చేస్తూ నూతనంగా పంప్డ్ స్టోర్డ్ హైడ్రో పవర్ అదేవిధంగా విండ్ పవర్ జనరేషన్పై దృష్టి పెట్టిన నేపథ్యంలో సింగరేణి పుట్టిల్లైనటువంటి ఇల్లందులో జీకేఓసీలో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ను శృతి అసలు ఈ యొక్క జిల్లా ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ముఖ్యంగా మనం చూసుకుంటే సింగరేణి పుట్టిలైనటువంటి ఇల్లందులో అక్కడున్నటువంటి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, అసలు ఈ యొక్క విండ్ హైడ్రో పవర్ తోటి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అసలు సింగరేణికి ఎంతవరకు లాభాలు చేకూర్చేట ఉంది, మొత్తం అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ బొగ్గుట్టలో బొగ్గువారు పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం సంతోషకరమైనటువంటి విషయం. ప్రపంచానికంతా వెలుగునిస్తున్నటువంటి విషయం, సంతోషించాల్సినటువంటి విషయం.
అట్లే ఇవాళ ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి కరెంటు ఇస్తున్నటువంటి విషయం చూస్తున్నాం. ఎన్ని చేసినా కొరత ఏర్పడుతున్నటువంటిది, ఆ కొరతతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటిది చూస్తున్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ నుంచి బొగ్గు ఉత్పత్తులు తీసేది పోయి భూమినంతా బొందల మయంగా మట్టి కుప్పల మయంగా చేస్తూ కొంత నష్టం చేసిన ఆ నష్టాన్ని పూడ్చే విధంగా మరి సింగరేణి ఆ బొగ్గు ఆ ఓసీలలో ఉండే నీటితోటి కరెంటుని ఉత్పత్తి చేయటం కోసం ఆలోచిస్తూ అది మొట్టమొదట ఇల్లెందులోనే ప్రయోగించాలని ప్రయత్నం చేయటం చాలా సంతోషకరమైనటువంటిది. ప్రజలందరికీ కూడా గవర్నమెంట్ ఇప్పటికే ఉచిత కరెంటు అంటుంది. ఈ ప్రాంతాన్ని నష్టపరిచినటువంటి భూములంతా ధ్వంసం చేసినటువంటి సింగరేణి ఇదొక ప్రయత్నం చేయటం చాలా సంతోషించదగిన విషయమే. ఈ నష్టాన్ని పూర్తి చేసే పద్ధతుల్లో ప్రజలందరికీ ఉచితమైనటువంటి పద్ధతుల్లో కరెంట్ని సప్లై చేయడానికి ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆ ప్రయోగం విజయవంతం కావాలని, దానికి కావాల్సిన పద్ధతుల్లో సింగరేణి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. ఇలా భారతదేశానికి కరెంటుకి కావలసిన బొగ్గు నిక్షేపాలని వెలికితీసి ఉత్పత్తులు పెంచినటువంటి సింగరేణి ఈ రకమైనటువంటి ప్రయత్నం విజయవంతం కావాలని చెప్పి కోరుతున్నాం. సింగరేణి సంస్థ ఈ భూముల్ని నష్టం చేసింది. ఆ భూములు పేరుతోటి నష్టపోయినటువంటి ప్రజలు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవటానికి ఈ ప్రయత్నం వాళ్ళకి ఉపయోగపడాలని, వాళ్ళని ఆదుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. అట్లా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ కూడా హర్షిస్తుంది, అభినందిస్తుంది. నా పేరు షేక్ యాకూబ్ షావ్లి. బొగ్గుకు పుట్టినెల్లైనటువంటి ఇల్లందులోనే మొదట బొగ్గు కనుగొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కూడా ప్రతిష్టాత్మకంగా గతంలో ఇల్లందులో తీసినటువంటి OC2 JK3 ఓసీ బొగ్గు అయిపోవడం వల్ల ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ ఓసీని నీటి ఆధారంగా పవర్ ఉత్పత్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణికి, ఈ దేశానికి వెలుగునిచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తానని మొదలుపెట్టింది. చాలా సంతోషదాయక విషయం. అట్లనే ఈ ఇల్లందు యువతకు ఉపయోగపడేటువంటి వనరుగా, పరిశ్రమగా అది రూపుదిద్దుకోవాలని అలా ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగకి ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. ఇల్లందు చారిత్రాత్మకమైనటువంటి ఊరు. ప్రప్రథమంగా సింగరేణి బొగ్గు గనులు ప్రారంభమైంది ఇల్లందులోనే. అట్లాంటి ఇల్లందు ఈరోజు మొత్తం బొగ్గు నిల్వలు పూర్తిగా అయిపోయి బాగా వెనుకబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పక్క ఊర్లకు వెళ్తుండ్రు. ఇదే సందర్భంలో ఈరోజు సింగరేణి యాజమాన్యం నీళ్లు స్టోరేజ్ చేసి తద్వారా బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి బొగ్గు కేంద్రాన్ని, అంటే విద్యుత్ కేంద్రాన్ని తయారు చేస్తుంది. ఇది చాలా హర్షించదగిన విషయం. ఈరోజు ధర్మాల ద్వారా చేస్తే 100 మంది వరకు ఉంటుంది. అంతేకాకుండా ఇంకా పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టే దాంట్లో సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి కాలేజ్ కంపెనీ బొగ్గు ఉత్పత్తి పైనే కాకుండా మరి సౌర విద్యుత్ మీద, అదేవిధంగా విండ్ పవర్ మీద కూడా దృష్టి సారించింది. దాంట్లో భాగంగా
జైపూర్లో పవర్ ప్లాంట్ నెలకొల్పింది. మరి మంచి ఉత్పత్తి చేస్తూ అధిక లాభాలను గడిస్తుంది. అదేవిధంగా ఈ మధ్య రాజస్థాన్లో కూడా మరి సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి కూడా మరి సంకల్పం జరుపుతుంది. ఆ విధంగా ఆ వైపుగా ప్రయాణం చేస్తుంది. అదేవిధంగా రామగుండంలో, కొత్తగూడెంలో, మడుగురు, ఎల్లందు ఈ ప్రాంతాల్లో కూడా సోలార్ విద్యుత్ మీద కూడా దృష్టి పెట్టింది. ఇప్పుడు విద్యుత్ డిమాండ్ ఎక్కువైపోయింది. గవర్నమెంట్ కూడా మరి ఫ్రీ విద్యుత్ అది ఇస్తుంది కాబట్టి మన విద్యుత్ని బాగా వాడుకుంటున్నారు. కాబట్టి విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఇటు బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. దాంతోపాటుగా మరి సౌర విద్యుత్తును కూడా చేస్తుంది. ఈ మధ్యకాలంలో విండ్ పవర్ను కూడా ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తుంది. గతంలో చూసుకునే విధంగా సింగరేణిలో చూసుకుంటే ఓన్లీ బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసి పవర్ని మనం జనరేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక ముందట ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఓన్లీ పవర్ ప్లాంట్లే కాకుండా థర్మల్ కానీ లేకపోతే హైడ్రో పవర్ కానీ ఇంకా వేరే ఇతర పవర్ మీద దృష్టి పెట్టి కంపెనీ కొద్దిగా పవర్ జనరేట్ చేయాలని మేము సింగరేణి కాలరేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతున్నాము. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే బొగ్గు ఉత్పత్తికి పుట్టినిల్లు అయినటువంటి ఇల్లందు నుంచే ఈ యొక్క పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ను అంటే ఉత్పత్తి చేసేందుకు ఇల్లందు ఓపెన్ కాస్ట్ను అంటే ఎంచుకోవడంతో ఇటు జిల్లా ప్రజలు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు కావచ్చు, లేకపోతే సింగరేణి పుట్టిల్లు అయినటువంటి ఇల్లందు ప్రాంత వాసులు కూడా వీరందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న అంటే ఓపెన్ కాస్ట్లను ఉపయోగంలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి విద్యుత్ ఉపయోగం తీసుకురావడం, అదేవిధంగా ఓపెన్ కాస్ట్లలో మట్టి దిబ్బలపై విండ్ పవర్ను అంటే ఉత్పత్తి చేస్తుండటంతో వీరందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.